ఎప్పుడైతే వంశీ అలా హాస్పిటల్లో అడ్మిట్ చేశారో ఇలా పేర్ని నానిని తెర మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అటు కొడాలి నానికి అదేవిధంగా వంశీకి అటు పేర్ని నాని క్లోజ్ అసోసియేట్ కూడా. అందుకే పేర్ని నానిని తెర మీదకి తీసుకొచ్చారు. పేర్ని నాని చాలా ఆవేశంగా, గతంలో ఎప్పుడు కూడా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో బాధితుల కోసం ఆయన ఎప్పుడు ఇంత ఆవేశంగా మాట్లాడింది లేదు. సో అలాంటి పేర్ని నాని వంశీకి ఏమన్నా అయితే ఒక్కొక్కరు అంటూ తేలుస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. అంతేకాదు, అంతకన్నా ఒక క్రిటికల్ డైలాగ్ ఏంటంటే, రంగా హత్య తర్వాత టీడీపీ కూలిపోయింది, టీడీపీ ప్రభుత్వం కూలిపోయింది, రేపు వంశీకి ఏమైనా అయితే అలాగే జరుగుతుందని చెప్పడం ద్వారా నిజంగానే వంశీ విషయంలో వైఎస్ఆర్సీపీ ఏమైనా కుట్ర చేస్తుందా అన్న అనుమానాలను ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. సో ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇక్కడ ఇంకోసారి చర్చనీయాంశం అవుతుంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయినారో మనకు తెలిసిందే. ఈరోజు కోర్టులు, పోలీసులు కూడా ఆధారాలతో సహా వాళ్ళని సిబిఐ కూడా విచారిస్తూ ఉంది. సునీత పిన్ టు పిన్ ఎపిసోడ్ మొత్తం కూడా జనం ముందు ఉంచే ప్రయత్నం చేసింది. అవసరం అనుకుంటే తమ సొంత బాబాయిని కూడా సెంటిమెంట్, బాబాయ్ చావును కూడా తామే ఆ చావుకు కారణమయ్యి ఆ చావును కూడా సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకునే కెపాసిటీ వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంది. ఈరోజు వంశీ ఎపిసోడ్ను కూడా నిజంగానే వంశీకి ఏదైనా జరిగితే బాగుండు, అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మార్చుకుందాం, కూటమి ప్రభుత్వం మీద బురద పోద్దామన్న అంచనాల్లో వైసీపీ నేతలు ఉన్నట్టుగా కూడా మనకు అనిపిస్తోంది. లేకుంటే అంత ధైర్యంగా పేర్ని నాని వంగవీటి రంగా మర్డర్ కేసు అంశాన్ని ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఆ రోజు అది రాజకీయంగానో లేకపోతే వ్యక్తిగత దేశాల ద్వారానో జరిగిన హత్య ఆ తర్వాత రోజుల్లో కులాల రచ్చగా మారింది. ఏ స్థాయిలో కొన్ని సంవత్సరాల పాటు ఒక 2 కులాల మధ్య అది ఘర్షణకు దారితీసింది. అది నిజంగానే ఒక దురదృష్టం అని అనుకోవాలి. అలాంటిది ఇప్పుడిప్పుడే అలాంటి రంగా కొడుకైన రాధా కూడా జగన్మోహన్ రెడ్డి కాదని, జగన్మోహన్ రెడ్డితోని ఆయనకున్న మైనస్లన్నీ బయటికి చెప్తూ టీడీపీలోనే ఉన్నారు. ఈరోజు ఎంతమంది వద్దన్నా టీడీపీలోనే ఉన్నారు. అదే అవినాష్ మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు, తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా టీడీపీలోనే ఉన్నారు, ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అంతా జనం మర్చిపోయి ఇవాళ కాపులో లేకపోతే కమ సామాజికం అన్న డిఫరెన్షియేషన్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డిని ఎంతో కొంత అభిమానించే రెడ్డి సామాజిక వర్గం కూడా మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటేసింది. అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఆ స్థాయిలో ఓటింగ్ జరిగింది కాబట్టి మెజారిటీస్ కూడా ఆ స్థాయిలో రావడం జరిగింది. రికార్డ్ మెజారిటీ సాధించారు కొంతమంది ఎమ్మెల్యే లైక్ లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, శ్రీభరత్ లాంటి వాళ్ళు. సో అలా రికార్డ్ మెజారిటీస్ వచ్చాయి. సో మొన్న ఎన్నికల్లో చూస్తే మేము క్యాస్ట్, కులం చూడడం, మతం చూడడం అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటారు సంక్షేమ పథకాల విషయంలో. అది జనం ఫాలో అయ్యారు. మొన్న కులం మతం ఏమి చూడకుండా మొన్నటి ఎన్నికల్లో ఓట్లు గుద్దు పడేశారు. అందుకే అన్ని సీట్లు కూడా సర్కార్ సాధించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అది ఒక క్లియర్ కట్ మ్యాండేట్, 11 సీట్లు అనేది, ప్రతిపక్ష హోదా కూడా లేదు అనేది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు బయటపడాలి అంటే ఏదో ఒక సెంటిమెంట్ అస్త్రం కావాలి. తిరుమల లడ్డు వ్యవహారంలో అది రివర్స్ అయింది, అదేవిధంగా డిక్లరేషన్ అంశం రివర్స్ అయింది. అందుకే ఏదో ఒక రకంగా ఒక అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఒక ఇష్యూ కావాలి వాళ్ళకి. అందుకే ఈరోజు వంశీకి కొంచెం ఆరోగ్యం బాగాలేదంటంతోనే అంతకన్నా స్మార్ట్గానే పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి జైలు నుంచి తీసుకెళ్లారు, హాస్పిటల్లో చూపించారు. వాళ్ళ ఆవిడ కూడా దాన్ని పర్సూ చేస్తానే వచ్చారు. ఇన్ని జరుగుతున్న పేర్ని నాని చాలా ఆవేశంగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా చాలా ఆవేశంగా మాట్లాడి రంగా హత్యతోని కూటమి టీడీపీ ప్రభుత్వం కూలిపోయింది, ఎన్డీఆర్ సర్కారు. సో వంశీకి ఏమైనా అయితే కూటమి ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కూడా శాపనార్థాలు పెట్టిన తర్వాత నిజంగానే వీళ్ళు వంశీకి ఏమైనా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వంశీని కూడా ఒక తురుపు ముక్క తమ రాజకీయాల కోసం, తమ రాజకీయ సెంటిమెంట్ కోసం, పార్టీ భవిష్యత్తు కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానం కలగమానదు. అందుకే ఈ విషయంలో వంశీ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ అనుచరులు కానీ మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన సందర్భం ఇది. ఆ మాటలు, ఇలాంటి మాటలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.